మన కోడిగుడ్ల మంత్రి దావోస్ వెళ్తే కోడిగుడ్లు ఉండవు అన్నాడు. సలేస్తుంది కోడిగుడ్లు అక్కడ అమ్మలేను అన్నాడు. మన కోడిగుడ్ల మంత్రి ఏం మాట్లాడుతుండో చూద్దాం. బాగా చూడండి, మంచి తెలివైనడు. పోయినసారి మన ఆంధ్రప్రదేశ్కి 76 కంపెనీలు తెచ్చిన మగోడు. కోడిగుడ్డు, ఆమ్లెటు, చికిడి అని చూద్దాం. ఏదో విందాం. రాష్ట్రంలో ఇప్పుడు ఈడే దండగద్ది నాయకుడి గురించి చెప్తాను. మళ్ళా ఈడే దండగ శుద్ధ దండగ చూద్దాం. పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే అనవసరంగా ఈ మాటలు నమ్మి మోసపోయాం. ఎవరి మాటలు నమ్మే? ఈయన మాటలు చెప్పి మోసపోయి ఈరోజు నష్టపోయాం చెప్పు అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరినీ తీసుకొచ్చారు. అందుకని జనం అంతా ఏమన్నారంటే జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే అమ్మకం అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఏదో డైలాగ్ బాగుంది, ఎవరో రాసి ఇచ్చినారు, నువ్వు చదివేస్తాను. కానీ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు అయితే అమ్మకం. మరి అంత నమ్మకం అయితే 11 ఎందుకు వచ్చినాయిరా నాన్న? గుడివాడు గుడ్డులా కొడక. నీకు గుడ్డు ఆమ్లెట్లు వేసుకోవడం తప్ప నీకు ఏమాత్రం తెలుసా? జగనే నమ్మకం అనుకుంటే 151 నుంచి 11 కిందికి తీసుకొస్తారా తెలియలేని నా కొడక. నీకు అందుకేరా నీకు మంత్రి పదవి ఇచ్చినాడు ఆడొక సన్నాసి, ఆడాను కదా 30 మంది సన్నాసులు అంతా. నేను అందుకే నువ్వే పెద్ద సన్నాసు. చంద్రబాబు నాయుడు అంటేనే నమ్మకం రా. 4 సార్లు ముఖ్యమంత్రి చేశారంటే ఏ విధంగా తెలుసా? ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఒక తెలివైన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లల భవిష్యత్తుల గురించి కూడా వాళ్ళ బిడ్డ గురించి ఎలాగ ఆలోచిస్తాడో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి 24 అవర్స్లో 18 గంటలు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తాడు. జనాల గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టి 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. జనాలు దోచుకు తెంగాలని ఆలోచన ఉంది కాబట్టి ఒక్కసారి ఛాన్స్ అని ఒక్కసారి తీసి పారదెంగారు. మీ ఉన్నవే నువ్వు పొగుడుతాను. మీ నాయకుడు జనాల ఆస్తి కొట్టేయడానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు జనాల ఆస్తులు పెంచడానికి పుట్టాడు. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ముఖ్యమంత్రి పదవి అనుభవించడం కోసమే వాడు పోరాటం చేస్తాడు. ఏ రోజు జనాల కోసం పోరాటం చేసిన దాఖలాలు లేవు, ఉండవు. ఎవడైనా చచ్చిపోతే రావాలా, ఎవడైనా మర్డర్ చేస్తే రావాలా, ఎవడైనా గంజా కేసు చేస్తే వస్తుంది. మా దరిద్రం ఏంటని తెలుసా? ఇంకా ఆంధ్రప్రదేశ్ మీరు ఏదో 40% ఓటింగ్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు 10% కూడా లేదు మీకు ఓటింగ్ పర్సెంట్. గుడివాడు అమర్నాథ్ గుడ్లు అమ్ముకోవడానికి తప్ప నువ్వు దేనికి పనిచేయవు. నువ్వు కోడిగుడ్డు మీద ఏకల బీక్కోవడానికి, కోతి కొత్త మీద ఏకల బీక్కోవడానికి తప్ప నువ్వు దేనికైనా పనికొస్తావా? నీ మాటలు ఎవడిని దేగుతాడా? అమరు నిన్ను అమరని పిలుస్తాడు కదా మీ నాయకుడు. అమరు చేస్తాను. బాగు కంపెనీలు తయారంటే బొబ్బట్లు, నూనె ప్యాకెట్లు, నెయ్యి, ఉప్మా, గోంగూర, ఇవ్వా నీ కోడిగుడ్లు. ఎందుకురా నువ్వు బతుకు? చెప్పు. ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ నాయకుడికైనా అవసరం. సరే గెలుపు ఓటమి పక్కన పెడదాం, ఏ రకంగా గెలిచారు అనేటువంటి ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు తెలుసా? మేము వేస్తేనే టీడీపీ గెలిచిందని ప్రజలకు తెలుసు. మీరేంటంటే ఎంతసేపు ఈవీఎంలతో గెలిచారని అంటారు. మరి 2019లో 151 వచ్చినప్పుడు మీ దేంతో గెలిచారా? బకెట్ల మీద ముద్రలు వేసినారా? బకెట్ల మీద ముద్రలు వేసారా? చేస్తున్నా కూడా బుర్రలైనా కూడా మీ నాయకుడు అలాంటాడే, మీరు ఆడి కింద ఎదవలందరూ అలాంటాడే. వాడే సన్నాసి. కానీ ప్రజలకి ఒక నాయకుడు అంటే నమ్మకాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం, వారి భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి అవసరం. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద లేదు కాబట్టి 11 పరిణతి చేశారా? గుడివాడ రామనాథ్ నువ్వెంత లేపినా ఇంకా నెక్స్ట్ పులిబిందల్లో కూడా నాకు తెలిసిన మట్టుకు ఓట మంచుల దాకా వస్తాడు. నాకు తెలిసిన మట్టుగా జగన్మోహన్ రెడ్డి. మీరు కావాలంటే చూడండి, నీ నాయకుడు కూడా భయంతో నువ్వు అట్లయితే చూడు 2029లో మీరు ఏదో అనుకుంటాను. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు. అవును. ఈరోజు మీరు వచ్చి అన్ని అమ్మకాలు, పోర్టుల అమ్మకం, మెడికల్ కాలేజీల అమ్మకం, భూముల అమ్మకం. అవును.
అన్ని అమ్మకానికి పెట్టి మీ ఆ భూములు అమ్మితమేనే కదా సరిహద్దురాల మీద జగన్ నాయకులు బొమ్మ వేసుకుంటారు, జగన్ గారు పేరు వేసుకున్నారు, జగనన్న భూ సరిహద్దు రాయని. ఏమన్నా అనుకుని ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ జనాలకి ఇప్పుడు భూములు ఎవడురా, నువ్వెవడు, మీ నాయకుడు ఎవడురా? నువ్వే అంతా కదా రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఏం చేయాలి అదే చేయాలని నువ్వే అన్నావుగా. చెత్త జనాలు ఎన్నుకున్నది జనాల కోసం ఆలోచించాలా. ఏం భరోసాని ఇస్తున్నారు ప్రజలకి? సో దయచేసి మీరు ఏ వేదిక తీసుకున్నా మా నాయకుల్ని విమర్శించడానికి మాత్రమే సభలు పెట్టాలనుకుంటే వేరుగా మాట్లాడుతున్నాం. మీ నాయకుడిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు, అంత ఖాళీ లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నది. ఎవరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు ఖాళీ లేరు. ఎవరు పని మీద మీ ఖాళీగా ఉన్న ఈ బాడుకోవు నువ్వే సగం ఏస్ట్గా పడేంత చెత్త అంతా చూసి అలా ఉన్నావు నువ్వు. ఏస్ట్ చెత్త కంటే దరిద్రం నువ్వు. కానీ ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని వాడుకొని దాని మీద రాజకీయాలు చేద్దామని చెప్పి డిఎస్సి కోసం చూసాం. ఈ మధ్య మంత్రులందరూ కూర్చొని రీల్స్ చేస్తున్నారు. అంటే ఏం గట్టిపట్టింది మంత్రులందరికీ? మంత్రుల్లో కలిసి కూర్చొని మేకప్ వేసుకొని మంత్రులందరూ కలిసి మీటింగ్ పెట్టి రీల్స్ వేసుకుని మేకప్ వేసుకుంటారు. అంత నీకు మళ్ళీ చెప్పు దెబ్బలు తగలకే. ఆ కూటమి ప్రభుత్వం ఎంతసేపు దరిద్రమైందో మంచి అనుకోని మంచి భుజాన్ని వేసుకుంటుంది. కాలు కిందకి తీసుకురావాలి ఆ మంచిని కూడా ఒక్కోసారి. ఏపీపీఎస్సీ గురించి డిఎస్సి గురించి తెలియనోడు మీ నాయకుడు. చెప్పు, మంత్రులకి రీల్స్ వేసుకుని నువ్వు కొంచెం డ్యాన్స్లు వేసుకురా. అమ్ముడు లెస్ట్ గుమ్ముడు అనేసి నాకు రికార్డ్ డ్యాన్సుల మీద నువ్వు చేస్తే నీతి, ఎదుటోళ్ళు చేస్తే రోత. మేకప్లో నేను ఎంత మేకప్ వేసినా అలాగే నల్లగొంతాము. నువ్వు ఎవరిని ఉద్దేశించి అంతనమో తెలుసు. మేకప్ వేసుకుందరు ఆడవాళ్ళకు ఉన్న పద్ధతి అది. నీకు ఎంత మేకప్ వేసినా నాలుగు దుష్మరంలో కొంతావు. అర్థమైందా? నేను ఎంత మేకప్ వేసినా అంతే. నీకు మేకప్ల గురించి నీకేలా మనిషి పనితనం కావాలా. నీకు అందంగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా ఏమన్నా కదా. ఎందుకు వీడియో చేసుకునేటువంటి పరిస్థితి వచ్చారు రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా. అబ్బా ఇవన్నీ ఎందుకు? సిబిఐ ఎంక్వైరీ చేసిస్తే పోతుంది కదా. దేనికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఏంటనేటువంటి తెలిసిపోతుంది కదా. అసలు సిబిఐ ఎంక్వైరీ మీ నాయకుడికి అవసరమే లేదంటాడు. సిబిఐ మీద నమ్మకం లేదంటాడు మీ నాయకుడు. మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కావాలంటారు? చెప్పురా నాన్న. అది మానేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటారా? నువ్వు చేసుకోరా. ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ ఇట్లా రీల్స్ చేసుకొని సమయం గడుపుతున్నారంటే ఎంత ఖాళీగా ఉన్నారండి ఈ రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా. అరే గవర్నమెంట్ జాబు ఎమ్మెల్యేలు అయిన మొత్తం మీరు 2019లో 2024 దాకా మీరు ఎంత ఖాళీగా ఎలా పనులు చేశారో అందరికీ తెలుసు. కాసేపు దొరికిన టైంలో 5 నిమిషాలు రీల్స్ చేసుకుంటారు ఆనందం కోసం, మనసు ఆనందం కోసం. అది ఒక ఆర్ట్. అది మా లైఫ్లో అన్ని ప్రతిరోజు పనులు మానుకుని రీల్స్ చేస్తేనే తప్పుపట్టు. అర్థమైందా? దయచేసి ఇప్పటికన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ ని స్వీకరించేటువంటి ధైర్యం చేయమని, ఆ రోజు మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఎందుకురా ఏపీపీఎస్సీ డిఎస్సీ గురించి తెల్లదెలినాడు ఛాలెంజ్ ఇస్తే మీకు ఛాలెంజ్ తీసుకుంటామా? చెప్పు. ఇంట్లో మీ అంబట్రాంబాబు అని ఇంట్లో కుక్క కూడా తీసుకోదు మీ నాయకుడు ఛాలెంజ్. అంబట్రాంబాబు ఇంట్లో కుక్కే ఛాలెంజ్ తీసుకోదు మీ నాయకుడు. మీ నాయకుడు ఛాలెంజ్ చేయడం ఏంటి? అర్థమైందా? గుడివాడ అమర్నాథ్ గుడ్లు బాగా రేటు ఉన్నాయి, గుడ్లు అమ్ముకో అనకాపల్లి రోడ్లోన. ఓకేనా? ఎందుకు గుద్దమోహం లేకుండా మాట్లాడతావు? జై హింద్, జై భారత్.